మరదవాడలోని క్వారీ గుంతలోని ఈతకు వెళ్లి గల్లంతైన నెలవాయి గ్రామానికి చెందిన జాడ సుకుమార్ మృతదేహాన్ని 2 రోజుల గాలింపు అనంతరం పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది వెలికితీశారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం యంత్రం మొత్తం కూడా ఇక్కడ జంప్ చేశాం. కలెక్టర్ గారికి తెలుసు, ఎస్పీ గారికి తెలుసు, అన్ని రకాలుగా కూడా టీం తీసుకొచ్చి దించారు. కానీ ఇంతవరకు మనం కనుక్కోలేకపోతున్నాం. శత విధాలు ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ఎలాగైనా కూడా బాడీని తీయాలనేటువంటి కాన్సెప్ట్ ఉన్నారు. మరి కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పుడు ఆర్డీ గారితో మాట్లాడినాము. మళ్ళీ నగరాజ్ నుంచి వాళ్ళు వస్తే మళ్ళీ దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఎలాగైనా ఈరోజు బాడీని మరణించిన వ్యక్తిని సుకుమార్ గారిని వెలికి తీస్తారని ఆశిస్తూ మీకు అందరికీ మర్యాద నిజం కూడా బాధ. శ్రీకాకుళం జిల్లా పలసలోని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక